రేపు చంద్రగ్రహణం ఉండనుంది. 3న మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:47 ముగియనుంది. అయితే శ్రీకాళహస్తి ఆలయం రేపు తెరిచే ఉండనుంది. గ్రహణ సమయంలో ఆలయంలో విశేష పూజలు జరగనున్నాయి. మొత్తానికి శ్రీకాళహస్తిలో పూజలపై మరింత ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే రేపు చంద్రగ్రహణం కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలకు సంబంధించి చూసుకున్నట్టయితే రేపు ప్రధానంగా తిరుమల శ్రీవారి ఆలయం కూడా రేపు ఉదయం 9 గంటలకే మూసివేసి రాత్రి 7:30కి తిరిగి తెరుచుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే గ్రహణ సమయానికి ముందు 6 గంటలకు ముందు ఏదైతే శ్రీవారి ఆలయం మూసివేయడం ఆనవాయితీ, అందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకి శ్రీవారి ఆలయం మూసివేసిన తర్వాత మధ్యాహ్నం 3:20 ఈ గ్రహణం ప్రారంభమవుతుందని చెప్పేసి ఇప్పటికే అర్చకులు తెలిపారు. ఆ తర్వాత 6:47 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఆ తర్వాత 7:30 తిరిగి శ్రీవారి ఆలయం తెరిచిన తర్వాత శుద్ధి పుణ్యవచనం చేసిన తర్వాత స్వామివారికి ఏకాంత సేవ, ఇటు కొన్ని సేవలు నిర్వహించిన తర్వాత కొంతమంది భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. రేపు ఉదయం మాత్రం ప్రధానంగా విఐపి దర్శనాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఆర్జిత సేవలు కూడా పూర్తి స్థాయిలో టీటీడీ రద్దు చేసిన పరిస్థితి అవుతుంది. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రధాన దేవాలయాలుగా చెప్తున్నటువంటి ఆలయాలు కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం కావచ్చు, మరోవైపు పద్మావతి అమ్మవారి ఆలయము, మరోవైపు తిరుపతి గోవిందరాజు ఆలయము, ఇటు కపిల్ తీర్థ ఆలయం కావచ్చు. ప్రధానంగా ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆలయాలన్నీ ఈ చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తాయి. మరోవైపు ప్రధానంగా కేవలం ఈ చంద్రగ్రహణం రోజు కేవలం ఓపెన్ ఉంటుందంటే కేవలం ముక్కంటీశుడు అంటే శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఆ రోజు పూర్తి స్థాయిలో ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ చంద్రగ్రహణం సమయంలో స్వామివారి ఉత్సవమూర్తులకు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అక్కడ రాహుకేతు పూజలకు చేసుకోవడానికి భక్తులు ఇప్పటికే భారీ స్థాయిలో టికెట్లు కొనుగోలు చేసినట్టయితే తెలుస్తుంది. స్వామివారి ఆలయంలో రుద్రాభిషేకం చేయడానికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టయితే తెలుస్తుంది. అంటే ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అన్ని దేవాలయాలు మూసివేసినప్పటికీ కేవలం ముక్కంటీశ్వరుడు అంటే శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఈ ఆలయంలో మాత్రమే ప్రత్యేక పూజలు నడుస్తాయని చెప్పేసి ఇప్పటికే అక్కడ అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే సుల్లూరుపేటలో ఉన్నటువంటి చెంగాలమ్మ దేవస్థానాన్ని కూడా పూర్తిగా ఈ చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఆలయ అధికారులు తెలిపారు. ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి నాగలాపురం కావచ్చు, నారాయణవనం, సురుటుపల్లి, పల్లికొండేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ప్రధానంగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల మొత్తం ఈ చంద్రగ్రహణం కారణంగా పూర్తిగా మూతపడున్న నేపథ్యంలో ప్రధానంగా ఒక్క దేవాలయం మాత్రమే తెరుచుకున్న నేపథ్యంలో ఈ శ్రీకాళహస్తికి భక్తులు క్యూ కట్టారని చెప్పొచ్చు. రేపు శ్రీకాళహస్తి జరగనున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు కొన్ని పూజలు పూజలు నిర్వహించబోతున్నారు, రుద్రాభిషేకం ఏమేమి నిర్వహించబోతున్నారు అనేది కూడా ప్రధానంగా తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తులు కూడా ఏదైతే కొన్ని ఆలయాలకు మూసివేసిన నేపథ్యంలో భక్తులు వారి ప్రయాణాన్ని వాళ్ళు చూసుకొని వేసుకోవాలని చెప్పేసి ఏదైతే టీటీడీ కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ సునీల్.